నీ హస్బెండ్ స్టిల్ నిన్ను అనుమానిస్తున్నాడా లేదా అని ఫోన్ చేసి టెస్ట్ చేశా. హలో. హే డార్లింగ్, హ్యాపీ బర్త్డే. పార్టీ బాగా ఎంజాయ్ చేస్తున్నావా? ఎవరా నువ్వు? హలో, ఎవరా? ఆ రోజు నుంచే నా గేమ్ మొదలు పెట్టా. హలో. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్తున్నావు. ఇంటికా? ఆ రోజు నేను ఎక్స్పెక్ట్ చేసిందే జరిగింది. నీ హస్బెండ్ నీపై అనుమానంతో దొంగదారిలో ఇంట్లోకి దూరాడు. అది నీ హస్బెండ్ లో అనుమానం లెవెల్ పీక్ లెవెల్కి వెళ్ళడానికి నేనేసిన ఎత్తుగడ. ఇక ఈ రోజు నేను ఫోన్ చేసినప్పుడు ఈ రోజు నువ్వు ఆఫీస్కి 8:30కి వెళ్తున్నావు. ఎందుకు? నవ్వు. అలాగే నవ్వుతూ ఒక ముద్దు పెట్టావు. అలా నీ ముగ్గుడిని నా గుప్పెట్లో పెట్టి బంధించా. ఇక నేను ఆడించినట్టు ఆడతాడు నీ హస్బెండ్. నువ్వన్నీ అబద్ధాలు చెప్తున్నావు. నేను నిన్ను నమ్మను. నా హస్బెండ్ కి నా మీద అనుమానం ఉండొచ్చు, కానీ అంతకంటే ఎక్కువే ప్రేమ ఉంది. నీ గురించి చెప్తే ఎక్కడ నిన్ను చంపి క్రిమినల్ అవుతాడో అని చెప్పలేదు. అందుకే నేనే నిన్ను ఫేస్ చేద్దామని వచ్చాను. అయితే నీకోసం ఏం సాక్రిఫైస్ చేశాడు చెప్పమ్మా? నేను చెప్తాను. నీకోసం ఎంతో ఇష్టపడే సిగరెట్ మానేశాడు. నీకెలా తెలుసు? చెప్పాగా, నాకు అన్నీ తెలుసు. చెప్పు, నీ భర్త ఇంకెప్పుడు సిగరెట్ తాగడా? ఎస్, తాగుడు. లైఫ్ లాంగ్ తాగనని నాకు ప్రామిస్ చేశాడు. చూడు, అక్కడ పాన్ షాప్ దగ్గర. చూసావుగా నీపై అనుమానంతో ఎలా రగిలిపోతున్నాడో. ఎందుకురా నా లైఫ్ తో ఆడుకుంటున్నావు? అసలు ఏం కావాలరా నీకు? కంగారు పడకు. నిన్ను బలవంతంగా రేప్ చేసే క్యారెక్టర్ కాదు నాది. నన్ను ఇష్టపడి నీకై నువ్వు వచ్చి ఒక్కసారి నాకు కమిట్ అవ్వాలి. అవ్వకపోతే సింపుల్. ఇప్పుడు మన ఇద్దరం కలిసి బయటికి వెళ్తాం. నీ భుజంపై నా చెయ్యి ఉంటుంది. ఇతను క్లోజ్ గా నడుస్తూ ఉంటాం. అది నీ హస్బెండ్ చూస్తాడు. నెక్స్ట్ మినిట్ నీకు డివోర్స్ ఇచ్చేస్తాడు. ఫినిష్. హే, ఆలోచించు. కానీ ఇక్కడ కాదు, ఇంటికి వెళ్ళి ఆలోచించు. నీకు 24 hours టైం ఇస్తున్నాను. అంటే రేపు 11 o'clock 11 గంటలకి మంచి ముహూర్తం ఉందంట. అప్పుడు హ్యాండ్ ఇచ్చావంటే మొబైల్స్, ఇంటర్నెట్ లో కొత్త ఫిగర్ వచ్చిందని జనాలు మాట్లాడుకుంటారు. పెళ్ళైన అమ్మాయిల్ని లంగా ఓణిలో ఎంజాయ్ చేయడం నాకు అలవాటు. అంటే కన్నెలా కనిపిస్తారుగా. Now we can go, darling. Bye-bye.